ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి పల్లె మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రభుత్వ కార్యకలాపాలను ప్రభుత్వ డిపార్ట్మెంట్లను వాటిలోని కార్యక్రమాలన్నింటినీ కంప్యూటరైజ్ చేసి అన్ని శాఖలను ఒకే గొడుగు కిందికి ఈ గవర్నెన్స్ కింద తీసుకురావాలని ఈ ప్రగతి అనే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. దీనివల్ల శాఖల మధ్య సమన్వయం వస్తుంది, సమయపాలన ఉంటుంది, పారదర్శక పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, సత్వర సేవలు ప్రజలకు అందుతాయి. అంటే ఒకే ప్లాట్ఫామ్ కిందకి ఈ రాష్ట్రంలో ఉండే 33 డిపార్ట్మెంట్లు 315 హెచ్ఓడీలు 315 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ 745 ఈ సర్వీసెస్ 745 ఈ సర్వీసెస్ అన్నీ ఒకే పరిధిలోకి వస్తాయి. 72 ప్రాజెక్టులు 14 ప్యాకేజీలుగా వీటిని వర్గీకరించడం జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఈ ప్రగతి అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో అంటే దక్షిణాసియాలో దేశాల్లో మొట్టమొదటి ఇక్కడ ప్రతిపాదిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉండే 186 దేశాల్లో 10 దేశాల్లో మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉంది. ఓన్లీ 10 కంట్రీస్. ఈ గవర్నెన్స్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ భారతదేశం 118వ స్థానంలో ఉంది. ఈ గవర్నెన్స్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం 118వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇది ప్రవేశపెట్టడం వలన మొత్తము దక్షిణ ఆసియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతోంది. ఆల్రెడీ